సంఘం ఈనాడు రెండు తలంపుల మధ్య తడబడటం కాదు, అనేక విషయాలలో అభిప్రాయ భేదాలున్నాయి, సిద్ధాంత వైరుధ్యాలున్నాయి. అనేక తలంపుల మధ్య తడబడిపోతుంది సంఘము. ఏకంగండి 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 అని అందరం గొంతెత్తి ఘోషిస్తున్నాం, కానీ ఏక మనసు తీసుకొచ్చే సత్యము విషయంలో అందరికీ ఏకాభిప్రాయము లేనందున మన కౌగిలింతలన్నీ, మన ఆలింగనాలన్నీ పైనవే తప్ప హార్ట్ఫుల్ అయితే కావటం లేదు. ఏక మనసు రావట్లేదు, ఏకాత్మ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయి. అనేక తలంపుల మధ్య నేటి సంఘము తడబడిపోతుంది. సంఘము సంఘటితమై ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ప్రార్థిస్తేనే శక్తి దిగుతుంది. శక్తి దిగితేనే అన్యజనుల సమాజము రక్షింపబడుతుంది. ఇదంతా జరగాలంటే ముందు సంఘం ప్రక్షాళన కావాలి. నాటి ఇశ్రాయేలు జనాంగం రెండు తలంపుల మధ్య ఉంది. నేటి క్రైస్తవ సంఘం అనేక తలంపుల మధ్య తడబడుతుంది. నాటి ఇశ్రాయేలు జనాంగము దేవుని శక్తిని చూసి ఏక తలంపుకు వచ్చినట్టు నేటి క్రైస్తవ సంఘం కూడా ఒక్కటే సిద్ధాంతంలోనికి, పరిశుద్ధులకు అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోనికి రావాలంటే దేవుని శక్తే దిగి రావాలి. దైవ వాక్యాగ్ని ధరకు దిగి రావాలి. దేవుని శక్తి దిగి వచ్చి అందరి కళ్ళు వెలిగించితే, అందరి హృదయాలు తెరవబడితే, దేవుని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు అన్ని డినామినేషన్లో ఉన్న వాళ్ళ కళ్ళు దేవుడు తెరిస్తే తప్ప నువ్వు ఎంత నేర్పుగా చెప్పినా వాడు పుట్టిన సిద్ధాంతాన్ని వాడు వదిలిపెట్టుకోడు. వాడికి దిగింది బ్లూ ప్రింట్, అలాగే దిగింది. వాడి హృదయంలో బ్లూ ప్రింట్ ఎలా దిగింది? తెల్లని హృదయంలో బ్లూ ప్రింట్ పడిపోయింది. వాడికి సిద్ధాంతం విషయంలో విషబోధ. వాడికి ఎన్ని చెప్పినా సరే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఆ సిద్ధాంతం నుంచి బయటికి రాడు. కడుపు మండిపోయిద్ది. చివరికి వాడిని ఒక శత్రువులాగా చూస్తాం మనం. ఈ విధంగా క్రైస్తవ సంఘములోని డినామినేషన్లన్నీ ఒక సంఘమును మరొక సంఘం శత్రువు వలె చూస్తుంది. దానికి మొదటి కారణం సిద్ధాంత అయోమయం, గందరగోళం, సిద్ధాంత వైరుధ్యం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అంటే పెంతుకోస్తోళ్ళకి బలదు, పెంతుకోస్తోళ్ళు అంటే వాళ్ళకి పడదు, ఇద్దరంటే బ్రదర్ని వాళ్ళకి పడదు, ఏమండి, ముగ్గురు అంటే లూథరన్ వాళ్ళకి పడదు, లూథరన్ వాళ్ళకి బాప్టిస్ట్ వాళ్ళకి పడదు, వీళ్ళందరూ కలిసి మెథడిస్ట్ వాళ్ళకి పడదు, ఏమండి, అసలు వీళ్ళందరూ కలిపి టీపీఎం వాళ్ళకి పడదు, వీళ్ళందరూ కలిసి హెబ్రోన్ వాళ్ళకి పడదు, ఏమండి, వీళ్ళందరూ కలిపి సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి పడదు, వీళ్ళందరూ కలిపి ఎల్ఈఎఫ్ వాళ్ళకి పడదు. కలిసినప్పుడు ఏదో ప్రైజ్లాడు చెప్పుకోవటం, లేకపోతే వందనాలు చెప్పుకోవటం. క్రిస్టియన్సా మీరు? బైబిల్ ఉంది క్రిస్టియన్స్ అని. ఫస్ట్ పరిచయం బాగుంటుంది. బ్రదర్ ప్రైజ్లాడు, వందనాలు, ఫస్ట్ పరిచయం బాగుంటుంది. తర్వాత ఏ సంఘం అన్నకాడు వచ్చింది ఇక చిచ్చు. మీరు ఏ సంఘం అంటే నేను ఎల్ఈఎఫ్ బ్రదర్, ఎల్ఈఎఫ్ సరే. మీరే సంఘం? మేము పెంతకోస్తులే. ఓహో, గోలగా మీది. డ్రమ్ములు తీసుకొని బాది ఎగురుతారుగా, పక్కన వాళ్ళు బాది గోల లేక గోలంతా మీ దగ్గరే ఉంటుంది. కానీ ఈయన మనసులో కలిగి సిద్ధాంతం బయటికి రానంత వరకు ప్రైజ్ లాడ్ బాగుంటుంది, వందనాలు బాగుంటుంది. సంఘం ఏదో చెప్పేసరికి అప్పటిదాకా పక్కన కూర్చున్నాడు అటో సీట్లో పోతాడు, ఇటో సీట్లో పోతాడు. అభిప్రాయ భేదాలు, వ్యక్తుల మీద వ్యక్తిగత విద్వేషాలు, అసూయ, కక్షలు, సిద్ధాంత వైరుధ్యాలు, ఇలాంటివి అనేకములు జొరబడి నేడు సంఘమును చీల్చినాయి. సంఘము అనేక శాఖలుగా విడిపోయింది, డినామినేషన్లుగా విడిపోయింది. డినామినేషన్ భేదాలు కొంతమందికి, అభిప్రాయ భేదాలు కొంతమందికి, వ్యక్తిగత అసూయలు కొంతమందికి. ఒక సంఘంలో ఒకడు ముందుకు పోతుంటే మిగిలిన సంఘాల వాళ్ళకి అందరికీ కడుపు మంట. రకరకాలుగా ఇక అందరి హృదయాల్లో ఈ విధమైన వైరుధ్యాలు వచ్చేసి అంతా కలిసి క్రైస్తవ సంఘమే కానీ, అంతా కలిసి ఒక శరీరం అందలి అవయవాలే కానీ, ముక్కంటే కన్నుకు పడదు, కన్నంటే కాలుకు పడదు, కాలంటే చెవికి పడదు, చెవి అంటే చెయ్యికి పడదు. మళ్ళీ అన్నీ కలిసి హల్లెలూయా అంటున్నాయి. అన్నీ కలిసి మా దేవుడు యేసయ్య అంటున్నాయి. అర్థం కాని వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీకెందుకు అర్థం కాదు? మళ్ళీ అందరూ కలిసి యేసయ్య పాటలే పాడుతున్నారు. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, వందనము
నీకే నా వందనము, స్తోత్రం చెల్లింతుము అని ఒక సంఘం వాళ్ళు పాడతారు. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు. భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. అందరూ కలిసి యేసయ్య జయరాజు, యేసయ్య విజయవీరుడు, యేసయ్య సుగుణాల సంపన్నుడు, సద్గుణశీలుడు, అందరూ కలిసి యేసయ్య యేసయ్య యేసయ్య. దేవుడు ఒక్కడే అయినప్పుడు మరి ఇన్ని రకాలుగా ఎందుకు విడిపోయిందంటే, సత్యము స్పష్టము గాక, లేఖనం అర్థం గాక, దేవుని గ్రంథములో ప్రత్యక్షత దొరకక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని పట్టుకొని సిద్ధాంతం చేసుకొని కూర్చున్నాడు. అది ఇప్పుడు వచ్చిన గొడవ. 5 గుడ్డోళ్ళు కలిసి ఏనుగును చూద్దామని పోయారంట. అట్లుంది ఇప్పుడు సంఘం బతుకు. దేవునికి స్తోత్రం. 5 గుడ్డోళ్ళు కలిసి ఏనుగును చూద్దామని పోయారంట. ఒక చోట ఏనుగు కట్టబడి ఉంది. పోయారు, అడిగారు, ఏమండి ఏనుగును పట్టుకుంటే ఏమన్నదంటే, నేనున్నాలే పోయి చూడండి ఏం పోయింది అన్నాడు మావటివాడు. ఏనుగు దగ్గర వాడు ఉన్నాడు. బాబు దగ్గర ఉండు నువ్వు, లేకపోతే మమ్మల్ని ఏమన్నా చేసిద్దేమో. అందరూ దాన్ని పట్టుకొని చూశారు. ఒకడికి కాలు చిక్కింది. వాడు పట్టుకున్నంతసేపు కాలునే తడలాడుతున్నాడు. ఒకడికేం తొండం చిక్కింది, ఒకడికేం తోక చిక్కింది, ఒకడికేం చెవు చిక్కింది. వాడు ఆ చెవునే పట్టుకొని ఆహా ఏనుగంటే ఇదా అనుకుంటున్నాడు వాడు. ఒకడికేమో ఏమండి కాలు చిక్కింది, చెవి చిక్కింది, తొండం చిక్కింది, తోక చిక్కింది, పొట్ట చిక్కింది. అది చూడండి అక్కడ కనపడతారు ఫోటోలో. ఓకేనా? ఒకడు తోక పట్టుకున్నాడు చూడండి, ఒకడు పొట్ట పట్టుకున్నాడు, ఒకడు తొండం పట్టుకున్నాడు, ఏమండి ఒకడు దంతం పట్టుకున్నాడు. అక్కడేమో దాదాపు 7. మనం 5 చెప్పుకుందాం, ఇప్పుడు 7. మళ్ళీ స్టోరీ ఎక్కువైంది, అందుకని తీసారా బాబు. థ్యాంక్ యూ. అందరూ ఏనుగు దగ్గరికే పోయారు. అందరూ ఏనుగునే పట్టుకున్నారు. మొత్తం కలిసి మళ్ళీ మీటింగ్ చేసుకుంటున్నారు 5. ఒకడు అన్నాడు, అరే ఏనుగంటే ఏమి లేదురా, స్తంభం రావు అన్నాడు. వాడు కాలు పట్టుకున్నాడు. ఇంకొకడు అన్నాడు, ఏనుగంటే ఏమి లేదు, శాట హ్యా అన్నాడు. వాడు చెవు పట్టుకున్నాడు. ఇంకొకడు అన్నాడు, ఏనుగంటే ఏమి లేదురా, పైపు గొట్టం ఉంటుందే, పెద్ద గొట్టం, మెత్తటి గొట్టం అన్నాడు. వాడు తొండం పట్టుకున్నాడు. ఇంకొకడు అన్నాడు, ఏనుగంటే ఏమి లేదురా, చీపురు కట్ట అన్నాడు. వీడు తోక పట్టుకున్నాడు. ఏనుగు తోకకున్న వెంట్రుకలు చీపురు పొల్లలాగా ఉంటాయి. ఇప్పుడు చూసారా మీరు? అంత దళసరిగా ఉంటాయి. ఒకడు అన్నాడు, ఏం కాదు ఇవన్నీ ఏం కాదు, ఏనుగంటే సట్టుబండ అన్నాడు. వాడు పొట్ట పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, వాక్యములో ఒక్కొక్క పాయింట్ను పట్టుకొని ఇలా విడిపోయారు. నిజమే, ఇవన్నీ కలిపింది ఏనుగు. చీపురు కట్ట వంటి తోక, మెత్తటి గొట్టం వంటి తొండము, చేట వంటి చెవి, చట్టుబండ వంటి పొట్ట, స్తంభం వంటి కాలు. ఇవన్నీ కలిపితే ఏనుగు. ఇందులో చేటంత చెవి ఏనుగులో భాగమే, చీపురు కట్టలాంటి తోక ఏనుగులో భాగం, మొత్తం మళ్ళీ దానియే. అట్లాగే మనోళ్ళందరూ పట్టుకుంది వాక్యమే. ఎవడన్నా కలిసి వాక్యమే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పు. ఎవరన్నా కలిసి వాక్యమే మాట్లాడతాడు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, వాక్యము సత్యమని యోహాను సువార్త 17లో యేసయ్య చెప్పాడు. 119వ కీర్తన 160వ వచనములో నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. అన్నీ కలిపి పోగు చేసుకుంటేనే అసలు సత్యం బయటకు వచ్చింది. ఇది విషయం. మరి ఇప్పుడు ఇదంతా జరగాలంటే ఏం కావాలి? వాక్య అగ్ని ధరకు దిగి రావాలి. హల్లెలూయా. వాక్యాగ్ని ధరకు దిగి రావాలంటే భూమి మీద ప్రతి భక్తుడు ఏలియా వలె ప్రార్థించాలి. పడిపోయిన బలిపీఠపు రాళ్లను తిరిగి నిర్మించి దాని మీద కృతజ్ఞతా స్తోత్రార్పణ అర్పించి సజీవయాగముగా మన దేహమును సమర్పించి దేవుని ఆహ్వానించాలి. దేవా,
నీ శక్తిని దింపు, సత్యమేదో తేటపరచు. అందరి కళ్ళు తెరువు. తలంపుల రకరకాల తలంపుల మధ్య తడబడుతున్న సంఘమును సంఘటితపరచు. అందరూ ఏక మనసు, ఏక ఆత్మ, ఏక భావము, ఏక తాత్పర్యంలోనికి వచ్చినట్లు దేవా శ్రద్ధ వహించు, దృష్టి నిలుపు, కార్యము చేయమని పరిశుద్ధులందరూ కూడా ఏలియాల వలె మారి మొర్ర పెట్టాలి దేవునికి. దేవుని శక్తి దిగి రావాలి. దిగొస్తే రెండు జరుగుతాయి. సంఘములో ఉన్నటువంటి దుర్బోధలెల్లా నశిస్తాయి. సంఘము ఏకమైపోతుంది. సంఘం ఏకమై దేవునికి మొర్ర పెట్టినప్పుడు అన్యజనుల మార్పు కొరకు అవసరమైన శక్తి వెలువడుతుంది. అప్పుడు అన్యజనులు మారుతారు. సంఘం ఎప్పుడైతే ఏకమై శక్తివంతం అవుతుందో ఒక ఆకర్షణీయంగా మారిపోతుంది. అనేకులు ఆకర్షణ దెబ్బకు వచ్చేస్తారు సంఘములోనికి. అనేక హృదయాలు పొడవబడతాయి, మార్పు చెందుతారు. ఈ రెండు జరుగుతాయి. ఈ రెండు జరగాలంటే రెండు చెప్పండి. ఎంతమంది శ్రద్ధకి వింటున్నారో చూద్దామని అడిగాలి. మీకు అప్పులు ఉన్నాయని నాకు తెలుసు. మీలో కొంతమందికి పిల్లలు లేరని నాకు తెలుసు. మీ ఆయన రోజు నిన్ను కొడుతున్నాడని కూడా నాకు తెలుసు. మీ పిల్లలు చదువులకు వెళ్ళబోతున్నారని నాకు తెలుసు. మీ అబ్బాయి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారని నాకు తెలుసు. మీ అమ్మాయికి 30 ఏళ్ళకి దగ్గరికి వచ్చింది, ఇంకా పెళ్లి కాలేదని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. దేవా, నీ వాక్యాగ్ని, నీ పరిశుద్ధాత్మగ్ని నీ భూమి మీదికి పంపు, సంఘములోనికి పంపు, అన్ని జనముల్లోనికి పంపు. ఇంకా మారరేమయ్యా, సేవకులు మారరేమయ్యా, సేవకులు యహాలు గర్వాలు తగ్గవేమయ్యా, ఏక మనసు రాదేమయ్యా, విధికి నలిగిన అనుభవాల్లోకి రారేమయ్యా, ఒకరినొకటి ఎంచుకునే పద్ధతి పోదేమయ్యా. మా దైవ జనాంగంలో ఏక మనసు లేదు ప్రభువా. అందరూ ప్రార్థనా పరులే, కానీ ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినట్టు గ్రంథములు అనేక చోట్ల ఉంది కదయ్యా. అపోస్తల కార్యము 2లో అందరూ కూడినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినట్టు, 4లో అందరూ కూడినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినట్లు, 16లో పౌలు శీలలు కలిసి ప్రార్థించి స్తుతించినప్పుడు, కూడి ప్రార్థించినప్పుడు ఏకమై ప్రార్థించినప్పుడు, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు ప్రతి చోట కూడా పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చినట్టుంది కదయ్యా, శక్తి దిగి వచ్చినట్టుంది కదయ్యా. శత్రువు కుట్ర చేశాడు ప్రభువా, సేవకులు ఐక్యం కాకుండా కుట్ర చేశాడు, హాల్ రెచ్చగొట్టాడు, సిద్ధాంత అయోమయం కలిగించాడు, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునేటట్టు మోసగించాడు. ఎవరికోళ్ళు నేనే గొప్ప, నాదే గొప్ప అని విర్రవీగేటట్టు చేశాడు, హాల్ రెచ్చగొట్టాడు. దైవ జనాంగంలో ప్రేమ లేదు, గౌరవం లేదు, సంఘటితం లేదు, సమైక్యత లేదు, ఏక మనసు లేదు. వీళ్ళందరూ ఏకమై కలిసి ప్రార్థిస్తే కదా దేవా ఉజ్జీవం వచ్చేది. సేవకుల్లో ఐక్యత లేనప్పుడు విశ్వాసుల్లో ఐక్యత లేదు, సంఘములుగా విడిపోయింది. ఒక సంఘము కాస్త అనేక సంఘములుగా విడిపోయింది, డినామినేషన్లుగా విడిపోయింది. దేవా, సంఘం ఎప్పుడైతే సంఘటితమవుతుందో, ఏకమవుతుందో, ఏక మనసు వస్తుందో అప్పుడు కదా అభిషేకం వచ్చేది, అప్పుడు కదా ఆత్మల రక్షణ జరిగేది. ఆదిమ సంఘములో ఆ ఏక మనసు ఉన్నందున కదా అనేకులు వేల మంది రక్షణలోకి వచ్చారు, దినముల్లోనే వచ్చారు. ఈరోజు సంవత్సరాలు గడిచిపోతున్నా, రాకడ సమీపం అవుతున్నా, ఎందుకు ఆత్మల రక్షణ కార్యం విపరీతంగా జరగట్లేదు? మొదటి శతాబ్దపు క్రైస్తవంలో వచ్చిన ఉద్యమం ఇప్పుడు ఎందుకు రావట్లేదు ప్రభువా? ఆనాడున్న ఐక్యత ఈనాడు లేదు, ఆనాడున్న ఏక మనసు ఈనాడు లేదు, ఆనాడున్న ఏకాత్మ ఈనాడు లేదు, ఆనాడున్న అభిషేకం ఈనాడు లేదు ప్రభువా. నిజంగా ఎంతమంది ఇలాంటి విషయాన్ని ఎత్తి ప్రార్థన చేస్తారు? అంత మెచ్యూరిటీ ఎవరికి ఉంది? అంత పరిపక్వత ఎంతమందికి ఉంది? అంత పరిపూర్ణత ఎంతమందికి ఉంది? అసలు ఇలాంటి విషయం ఒకటి దేవుని ముందు ఉంచాలని ఎంతమందికి తెలుసు? బిడ్డలారా, అలాంటి వాళ్ళు మీలో కొందరు ఉండొచ్చు, అందరూ అలాంటి వాళ్ళు కావాలి. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా, వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెగా. దుర్బోధలెల్ల నశించగా, వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెగా. హల్లెలూయా 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 జయమనుచు
లేవచ్చెను. నాడు ఏలియా ఒకటే, ఈనాడు ఏలియాల గుంపు తయారు కావాలి. మొర్ర పెట్టాలి దేవునికి, దేవా అనేక తలంపుల మధ్య తడబడుతున్న సంఘమును సంఘటితపరచునట్లు, ఐక్యపరచునట్లు దేవా దిగిరా. ఈ అయోమయం గందరగోళం అంతా తొలగించు ప్రభువా. ఏ విధంగా ఐక్యపరుస్తావో తెలియదు. నీ శక్తి దిగి రావాలి ప్రభువా, దిగి రావాలి. దేవా సహాయము చేయి. ఒక సేవకుని పట్ల ఒక సేవకున్న దురభిప్రాయాలు తొలగించు, చిన్న చూపు తొలగించు, తక్కువ అభిప్రాయం తొలగించు. పరిసయ్యులు తయారయ్యారు. ప్రతివాడు ఇంకొక సేవకుడిని తక్కువగా చూడటమే, ప్రతి సేవకుడు ఇంకొకరిని చీపుగా లెక్కేయటమే. వాడు చేసే పని ఏందో, వాడు ప్రకటించే సత్యంలో వాస్తవం ఎంత ఉందో అనేది ఆలోచించాడు. ఏ గాడి పక్కనోడు అది చేస్తున్నాడు, పక్కనోడు ఇది చేస్తున్నాడు, వాడికంటే నేను బెటర్ అని ఆనందపడుతున్నాడు. చండాలం అయిపోయింది. అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి. నేటి సంఘం అలా లేదా? విశ్వాసులు అలా లేరా? సేవకులు అలా లేరా? మరి ఇప్పుడు భారం కలిగి మనం దీనికోసం ప్రార్థన చేయాలా లేదా? మరి సంఘం ఎప్పుడు శక్తివంతం అవుతుందో అప్పుడు అన్యజనులను ఆకర్షించగలుగుతుంది. సంఘం ఎప్పుడు ప్రభావంతో నింపబడుతుందో అప్పుడు అన్యజనులను ఆకర్షించగలుగుతుంది. దేవుని స్పష్టమైన సూచక్రియలు, మాత కార్యాలు, అపోస్తలుల కార్యంలో జరిగిన కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజం చెప్పండి, జరుగుతున్నాయా? ఎక్కడో అరాకొరా కొన్ని. అపోస్తలుల కార్యంలో కనపడినంత ఉజ్జీవం ఇప్పుడు కనపడుతుందా? ఒకే ఒక కూటానికి 3,000 మంది బాప్తిస్మం పొందిన అనుభవం మన ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసామా? 3,000 కూటాలు పెట్టిన ఒకటి సరిగా మారు మనసు పొందట్లా. దేవునికి స్తోత్రం. ఏమండి, అప్పుడేం ఒకటే కూట 3,000 మంది, ఇప్పుడే 3,000 సార్లు ప్రసంగం చేసిన ఒకటి సరిగా మారట్లా. ఎవడన్నా మారి బాప్తిసం పొందినోడు సంవత్సరానికి 33 సార్లు బళ్ళు ఎగుతున్నాడు. వాడు శక్తివంతంగా ఉండట్లా, వాడు సాక్షిగా మండట్లా, ఏదో ఊగిసలాడుతున్నాడు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన ప్రాణిలాగా పడతాలు లెగుస్తా. శక్తిహీనమైన సంఘము, విశ్వాసగణం, భక్తగణం, సేవకగణం. చిన్న చిన్న వస్తువులకు బానిసలైపోయాం, నేత్రాశ పాపానికి బానిసలైపోయాం. చాలా విషయాలు వింటున్నాం కానీ భారం రావటల్లా. బలిపీఠం మీద అగ్ని ఆరిపోయింది, ప్రార్థన బలిపీఠపు దారిద్ర్యంతో నింపబడిపోయింది. వాక్యం వింటున్నప్పుడు, మాటలు వింటున్నప్పుడు అరే అని ఆలోచన చేస్తున్నాం, రేపబడుతున్నాం. కూటం అయిపోయి బయటికి వెళ్ళేసరికి మళ్ళా దయ్యం పక్కన వచ్చి చేరుతుంది. నిర్జీవ వస్తువులు చేతుల్లోకి వచ్చేస్తున్నాయి, మైండ్ మారిపోతుంది, చెడిపోతున్నాం. ఒక చిన్న రీల్ చూస్తే చాలు, ఎప్పటిదాకా 1.5 ప్రసంగం అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఇంత దారుణంగా దిగజారిపోయింది ఈరోజు సంఘ పరిస్థితి. రాను ఇంకా దుర్భరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దైవ జనమా, దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని గ్రహించాలి. వారు ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. అపోస్తలుల కార్యములో ఆ మహిమ, వాళ్ళు ఏక ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసుతో చేసినప్పుడు దిగి వచ్చాను. అందుకే ప్రభువు చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో అన్నాడు. అలాగే భూమి మీద ఎవరైనా తాము వేడుకొను దేని గూర్చైనా ఏకీభవించిన ఎడల అన్నాడు. చాలా స్పష్టంగా ఉంది వాక్యం. ఏకీభవించడం అంటే ఏక మనస్సు కలిగి అడగటం. ఈరోజు కూటానికి వచ్చినప్పుడు కూడా అందరి గొడవ ఒకటి, నా సమస్యలు తీరాలి, నా బాధలు పోవాలని. కొంచెం డేగ కన్నుతో పైకి లేచి సంఘం మీద దృష్టి పెట్టి, సమాజం మీద దృష్టి పెట్టి, అసలు సమాజం ఎటుపోతుంది, సంఘం ఎటుపోతుంది, పరిచర్య ఏమవుతుంది, రాకడ దగ్గరకు వస్తుంది, ఇంకా రక్షణ పొందిన ఆత్మల సంగతి ఏంటని సరైనటువంటి అభిప్రాయం కలిగి, సరైన దృక్పథం కలిగి, భారం కలిగి ఆలోచించే విశ్వాసులు, సేవకులు తక్కువ మంది. ఇలాంటి విషయాలను దేవుని ముందుకు నువ్వు తీసుకెళ్ళినప్పుడు, ఇంత సీరియస్ మ్యాటర్ని నువ్వు దేవుని ముందుకు తీసుకెళ్ళినప్పుడు, నీ మెచ్యూరిటీ, నీ పరిపక్వత నా తండ్రికి అర్థమైద్ది. ఖచ్చితంగా నీ లైఫ్లో జోక్యం చేసుకొని, నా పరిచర్య విషయంలో, ఆత్మల విషయంలో, సంఘం విషయంలో ఇంత చిత్తశుద్ధి కలిగి, ఇంత శుద్ధ హృదయం కలిగి నా బిడ్డ ప్రార్థిస్తున్నప్పుడు, ఆశపడుతున్నప్పుడు, వాంఛిస్తున్నప్పుడు, నా బిడ్డ బాధ్యత నేను తీసుకొని నా బిడ్డకున్న ప్రతికూలతలను తొలగించి నా కుమార్తెను, నా కుమారుణ్ణి ఇంకా ఫ్రీ చేస్తాను, నా పని చేసేటట్టు, వారు ఇంకా అనేక సంగతుల గురించి మొరపెట్టేటట్టు వారి భారం తెలియజేస్తానని అనుకుంటాడు. నీకు
ఇబ్బంది పెడుతున్న శోధనలు తొలగిస్తాడు. ఇది రహస్యం. నువ్వు సంగతులను పైనే చూచుచున్నావు, అసలు విషయాలు పట్టించుకోవటల్లా. సొలొమోను అడగాల్సింది అడిగాడు కనుక అడగనివి 2 కూడా ఇచ్చేశాడు. ఈరోజు నువ్వు నేను అడగాల్సినవి దేవుని ముందుకు వచ్చి అడిగినప్పుడు నీవు అడగని సంగతులు కూడా నీకు అనుగ్రహించి నీ బంధకాల్లోంచి నా తండ్రి నేను విడిపిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని దేవుని ముందుకు రండి. ఇప్పుడు నేను చెప్పిన సంగతులు మీరు రెండిటి కోసం అడగాలి. మొట్టమొదటిది, దైవ శక్తి భూమి మీదికి ఒరిజినల్గా దిగి రావాలి. సంఘాలలో, సమాజాలలో దేవుని శక్తి కనబడాలి. దేవుని శక్తి దిగొస్తేనే మనుషుల్లో మార్పు కలిగిద్ది, అన్యజనులలో రక్షణ కలిగిద్ది. నువ్వు 100 మాటలు చెప్పు, వాక్చాతుర్యంతో తీయని కహానీలు 100 చెప్పేవాడు మారడు. కాసేపు టైం పాస్ చేసి పోతాడు, కానీ ఎవడి గుండె కదలదు. హృదయాలు కదిలి మార్పు రావాలి అంటే దేవుని శక్తి దిగి రావాలి. రోగులు స్వస్థత పొందటం ప్రజలు చూడాలి. అంటే వాటిని ఆధారం చేసుకోమని నేను చెప్పట్లా, 2 ఈక్వల్గా జరగాలి. యేసయ్య టైంలో ఎలా జరిగినాయో, అపోస్తలుల టైంలో ఎలా జరిగినాయో అలా జరగాలి. వాక్యము ప్రకటించబడాలి, వెనువెంట సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరుగుతూ రావాలి. చెప్పండి, 2 జరగాలి. వాక్యము ప్రకటించబడాలి, వెనువెంట సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ప్రభు చేస్తా రావాలి. అప్పుడు వాక్యం స్థిరపరచబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనాలు ఒక్కసారి చూడు. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించుచుండిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. 16:20 బిడ్డలారా, నేను ముగిస్తున్నా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఈ విషయంలో బాగానే ముదిరారు. నేను చెప్పే విషయాలు కూడా మీరు ముదరాలి. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా అన్నని? ఏడవాలి యేసయ్య పాదాలు పట్టుకొని, ఏవయ్యా నీ కార్యాలు, ఏవయ్యా నీ శక్తివంతమైన కార్యాలు, ఏవయ్యా నీ సూచక్రియలు, ఏవయ్యా అన్యజనులు ఆశ్చర్యపోయి అబ్బో నా ప్రభు అని నేను మయంపరిచే కార్యాలు, ఏవయ్యా. అచ్చంగా మేము వాటి మీద ఆధారపడలేదయ్యా, వాక్యమే మెయిన్. కానీ యేసయ్య నువ్వు ఆనాడు వచ్చినప్పుడు ఒట్టి వాక్యంతో ఆపలేదుగయ్యా, నీ శక్తివంతమైన కార్యాలు కూడా చేశావుగా. దేవా, వాక్యమును వెదజల్లుము, నీ కార్యములను కూడా జరిగించుము. దేవా, నీ శక్తిని కనపరచుము, నీ ప్రభావాన్ని కనపరచుమయ్యా. అయ్యా దిగిరాయ్యా, సింహము వలె ఆర్భటించుచు దిగిరాయ్యా, పరాక్రమశాలివై దిగిరాయ్యా, నీ శక్తిని చూపించయ్యా. మేము అడగకపోతే, నువ్వు రాలేదంటే ఓకే, మేము అడుగుతున్నాం అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటున్నావయ్యా, రాయ్యా, దిగిరాయ్యా. అన్యజనులలో నీ నామము మహిమపరచబడినట్లు దేవా దిగిరాయ్యా. మా సోదరుల పాపములన్నీ మేమే నీ కడ ఒప్పగను, శాపము నుండి మా ఈ ప్రజలు దేవా విడుదల పొందగను. మా సోదరుల పాపములన్నీ మేమే నీ కడ ఒప్పగను, శాపము నుండి మా ఈ జనులు దేవా విడుదల పొందగను. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము చూడగను. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము చూడగను. నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను. నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను. దేవా దర్శించు.
దేశం మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము ఆ దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం. ఆ విజ్ఞాపనలు చేశాము ఆ దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం మా భారతదేశం. దేవునికి మహిమ. నీతి సూర్యుడా, లైవ్ లో జూమ్ లో ఉన్న బిడ్డలో చూపి ఇట్లా వాడు. మరి వాళ్ళు వింటున్నారో వింటలేదో నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ పని చేయట్లా. అందరూ వినండి బిడ్డలారా, కన్నీరు గార్చండి. అందరూ కన్నీరు గార్చండి. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము, నా దేశం భారతదేశము చూడగను. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము చూడగను. నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను. దేవా దర్శించుము, దేవా దీవించుము. దేవా దర్శించు మా దేశం మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము ఆ దేశ ప్రజల కోసం. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గార్చాలి. దేవా నా సమస్యలు కాదయ్యా, నా అప్పులు బాధలు రోగాలు నొప్పులు ఇబ్బందులు కాదు, నా ప్రజలయ్యా, నా ప్రజలు. నీ సంఘం అయ్యా, నీ సంఘం. నా ప్రజలు ప్రభువా, అమాయకులైన నా ప్రజలు ప్రభువా, అజ్ఞానంలో ఉన్న నా ప్రజలు ప్రభువా, నశించిపోతున్న నా ప్రజలు ప్రభువా. దేవా నీ శక్తిని దించు దేవా. యేసయ్యా నువ్వు ఉన్నప్పుడు నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు గయ్యా. అపోస్తలుల కార్యంలో నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు. మరి మా దినాల్లో ఎందుకయ్యా చూపుకున్నావు? మా దినాల్లో నీ వాక్కుతో పాటు నీ శక్తి కూడా దించయ్యా. దేవా నీ నిజమైన శక్తి దిగి రాకపోతే నకిలీ గాళ్ళు గారడీ గాళ్ళు పెట్టరేగుతారు ప్రభువా. వాళ్ళ మాయలతో ప్రజల్ని మోసగిస్తారు ప్రభువా. నిజమైన శక్తి, దైవిక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, నీ ప్రభావము నిజముగా దిగకపోతే గారడిగాళ్ళు లెగుస్తారు ప్రభువా. వాళ్ళు మహానుభావులుగా చలామణి అవుతారు ప్రభువా. ప్రజలు ఇంకా మోసపోతారు ప్రభువా. శక్తి ఒరిజినల్ గా దించు, నీ బలమైన శక్తి దిగిరాని ప్రభు. నీ శక్తి దిగి రావాలి, నీ శక్తి దిగి రావాలి. మనం ప్రార్థన చేయాలి బిడ్డలారా. దేవుని మహిమాయుక్తమైన కార్యాలు ఒరిజినల్ గా భూమి మీద జరగాలంటే పరిశుద్ధులారా గళమెత్తండి, పరిశుద్ధులారా రోధించండి, పరిశుద్ధులారా ప్రార్థించండి. దేవుని శక్తిని దించమని వేడుకోండి, దేవుని ప్రభావాన్ని దించమని వేడుకోండి. లేకపోతే వేల కొలది ఆత్మలు ఒక్క దినమందు రక్షణ కార్యం జరగదు బిడ్డలారా. చూసారా మీరు? ఒక సూచక క్రియ వల్ల 3,000 మంది, మరొక సూచక్రియ వల్ల 5,000 మంది, 2 సూచక్రియల వల్ల 8,000 మంది పట్టబడ్డారు. కానాలో జరిగిన సూచక్రియ వలన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సూచక్రియలు, మహత్ కార్యాలు, అద్భుతాలు అవసరమేనండి. తెలుసా మీకు? సూచక్రియల వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడింది అన్నాడు అక్కడ. సో వాక్యము స్థిరపరచబడినట్లు సూచక్రియ అవసరం. శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు
నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన సూచక్రియ అవసరమైంది. 3,000 మంది రక్షణ పొందినట్లు అనేక రకాల భాషలు మాట్లాడే వరము సూచక్రియ అవసరమైంది. 5,000 మంది రక్షణ పొందినట్లు పుట్టుకుంటి వాడిని స్వస్థపరిచిన సూచక్రియ అవసరమైంది. మారాలి, రిపోర్ట్స్ మారాలి, ప్రజలలో అద్భుతం జరగాలి, చైతన్యం రావాలి, రోగులకు స్పష్టమైన స్వస్థత కార్యాలు జరగాలి. రొమ్ము కొట్టుకొని చెప్పాలి, నా దేవుడు స్పష్టంగా చేసిన సూచక్రియ ఇది అని. రిపోర్ట్స్ మారాలి, చెడిపోయిన కిడ్నీలు బాగవ్వాలి, పాడైపోయిన గుండె బాగవ్వాలి, పాడైపోయిన దేహం బాగవ్వాలి, కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, చెవిటివారు వినాలి, మూగవారు మాట్లాడాలి, మృతులు సజీవులుగా లేపబడాలి. ప్రభు అయిన యేసు యొక్క మహిమగల కార్యాలు భూమి మీద జరగాలి. క్యాన్సర్ 4th స్టేజీలు కూడా రిటర్న్ అవ్వాలి, తగ్గిపోవాలి, వెనక్కి తగ్గాలి. గొప్ప గొప్ప జబ్బులున్న రిపోర్ట్స్ మారిపోవాలి. యేసు నామములో శక్తి దిగి రావాలి. ప్రజలలో కదలిక వచ్చినట్లు దేవుని ఒరిజినల్ కార్యాలు జరగాలి. లేకపోతే ప్రజలు ఇంకా మోసపోతారు. మాయగాళ్ళు, మంత్రగాళ్ళు, గారడిగాళ్ళ బారిన పడిపోయి ఆత్మల్ని నాశనం చేసుకుంటారు, డబ్బుని కూడా నాశనం చేసుకుంటారు, వారి కష్టార్జితాన్ని పాడు చేసుకుంటారు. బిడ్డలు, ప్రజలు రక్షింపబడినట్లు వారి కళ్ళు తెరవాలి, దేవుని వాక్యం వెదజల్లబడాలి, సూచక క్రియలు కూడా జరగాలి. దీనికోసం భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఒక సంగతి అయిపోయింది, దేనికోసం ప్రార్థన చేయాలన్నాను, దేవుని శక్తి దిగి రావాలి, ప్రజలు దేవుని సూచనలు చూడాలి, దానికోసం మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా నేను చెప్తున్నాను, సేవకుల మధ్యలో అహం పనిచేస్తుంది. అహం ఇందులో ఎవడు కేటాయింపు లేదు, అందరూ పరిసయ్య నీతిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. పరిసయ్య తత్వం ఏంటో తెలుసా? తాను ఎలాగున్నాడో దేవుని ముందు చెప్పుకోవటం వేరు, పక్కవాడిని పోల్చుకొని ఆనందపడటం వేరు. దేవాలయంలో పరిసయ్యుడు ఉన్నాడు, వెలుపటేమో సుంకరు ఉన్నాడు. పరిసయ్యుడు అంటున్నాడు, దేవా, ఆ సుంకరి వలె నేను ఉండక నేను ప్రతిదినము మరి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను నీకు భయపడుతున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను మరి దశమ భాగం ఇస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను చేతులు కడుక్కొని భోజనం చేస్తాను. ఆ సుంకరి వలె అంత సుంకరిని చూసుకొని, మనోడిని చూసుకొని కంపేర్ చేసుకొని, సుంకరి కంటే నేను బెటర్ అని వీడు పొంగుతూ ఉన్నాడు మందిరంలో నిలబడి. కానీ బయట ఉన్న సుంకరి, అయ్యో నేను అయోగ్యుడును, అపాత్రుడను, నీ వైపు చూడటానికి కానీ నీ మందిరంలో అడుగుపెట్టడానికి కానీ యోగ్యత లేని వాడిని ప్రభాని రొమ్ము కొట్టుకొని ప్రలాపించాడు. దేవుడు ఏమని చెప్పాడో తెలుసు? ఆ లోపల ఉన్నోడి కంటే బయట ఉన్నోడు అంగీకరించబడి వెళ్ళిపోయాడని చెప్పాడు. ఈరోజు దైవజనుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, మీరు ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంటే, ఒకడి మీద ఒకడు అతిశయపడటం అనే దరిద్రం ఈనాడు దైవ జనాంగంలో జ్వరపడింది. పచ్చిగా చెప్తున్నాను, ఒకడి మీద ఒకడు అతిశయపడటం, ఒకడి మీద ఒకడు రేగటం, ఒకడినొకడు ఎగతాళి చేసుకోవటం, ఒకడినొకడు అప్పగించుకోవటం, ఒకడినొకడు విమర్శ చేసుకోవటం, ఒకడినొకడు దూషించుకోవటం, దుయ్యబట్టటం అనే పాపం ఎక్కువైపోయింది. అందరిలో పరిసయ్య నీతి ప్రవేశించింది. సుంకర్లాగా, దేవా నా సహోదర సేవకులందరూ యోగ్యులు, నేనే పాటి వాడిని ప్రభువా అని ఏడ్చేవాడు లేడు. ప్రతి ఒక్కడు పక్కోడిని తిట్టేవాడే, పక్కోడిని పోల్చుకొని పక్కోడి మీద అతిశయపడేవాడే. అలాగైపోయింది ఈరోజు. అలాంటి స్థితి సేవకుల్లో విరిగిపోవాలి. అయ్యలారా అయిపోయింది, ఇక నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ మూసేస్తున్నాను, ఇంకా మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఆలోచించండి, అవునా కాదా? ప్రతి దైవజనుల్లో విరిగి నలిగిన మనస్సు రావాలి. తనకంటే ఎదుటివారు యోగ్యులు అనుకోవాలి, తనకంటే ఎదుటివారు ఉత్తములు అనుకోవాలి.
సుంకరేమని బాధపడుతున్నాడు, అదిగో దేవాలయంలోకి పోయాడు పరిసయుడు, పరిశుద్ధుడు, నేను పాపిని అని తన దీన స్థితిని బట్టి దేవాలయంలోకి అల్లా పోయి ప్రార్థిస్తున్నాడంటే అతను ఎంతో కూడా వెళ్ళకుండా తనను తాను తగ్గించుకున్నందున దేవుని చేత అంగీకరించబడ్డాడు, యోగ్యుడుగా ఎంచబడ్డాడు, దీవించబడ్డాడు. ఈరోజు దైవ జనాంగంలో ఉన్న అహం విరగాలి. సేవకుల్లో అహం విరిగినప్పుడు, ఒకరినొకడు సన్మానించుకొని గౌరవించుకొని మాట్లాడుకున్నప్పుడు, కలిసి ప్రార్థించినప్పుడు కార్యములు జరుగుతాయి. రెండు జరగాలి ప్రియులారా. అన్ని జనుల్లో మార్పు, రక్షణ రావాలి. సంఘములో అబద్ధ బోధలెల్లా తొలగిపోయి సత్యస్థాపన జరగాలి. దయ్యము కల్పించిన దయ్యాల బోధలన్నీ నాశనం అయిపోవాలి. కాబట్టి ఈ రెండు జరగాలంటే అన్య జనులలోకేమో దేవుని సూచక క్రియలు, మహత్ కార్యాలు, అద్భుతాలు చేసే శక్తి దిగి రావాలి. సిలువ శక్తి, సువార్త శక్తి దిగి రావాలి. సంఘములోకేమో వాక్యాగ్ని దిగి రావాలి. సంఘములోనికేమో వాక్యాగ్ని దిగి రావాలి. దుర్బోధల్ని కాల్చి పడేయాలి. సేవకుల్లో అహాన్ని విరగ్గొట్టాలి. ఖచ్చితంగా చేయాలి ప్రార్థన. ఈ దైవజనుల్లో ఉన్న అహాన్ని విరగొట్టు ప్రభువా. ఒకరినొకరు గౌరవించుకొని సన్మానించుకునే మనసు మా సేవకుల్లో వచ్చేటట్టు చెయ్యి. సహాయం చేయి ప్రభువా అని కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. రెండవది, దేవా నీ శక్తి ఒరిజినల్గా ప్రజలు చూడాలి ప్రభువా. అది మా సంఘములో వెల్లడవ్వాలి, మా సంఘాల్లో వెల్లడవ్వాలి. సార్వత్రిక సంఘం అంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘమంతటిలో నీ శక్తి వెదజల్లబడాలి, వెల్లడవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధాత్మ బల ప్రభావంలో దిగి రావాలంటే అందరూ ఏకమై ఏక మనసుతో ప్రార్థించాలి. ఏక మనసుకు అడ్డుగా వచ్చేది అహం. అందరిలో అహం విరిగిపోవాలని కూడా ప్రార్థన చేయాలి. నాకు తెలిసి మీరు అడుగుతారు, సేవకుల్లో అహం విరిగిపోవాలి ప్రభువా అని అడుగుతారా? ఎంతమంది చేస్తారు? ఏమని చేస్తారు? సేవకుల అహాన్ని విరగొట్టు ప్రభువా, దీన మనసు వచ్చేటట్టు చేయి ప్రభు, ఒకరికంటే ఒకరు యోగ్యులు అనుకునే మనసు వచ్చేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తర్వాత నీ సూచక్రియలు, మహత్ కార్యాలు జరిగేటట్టుగా ప్రభువా కార్యము చేయమని ప్రార్థన, నీ శక్తిని దించమని, శక్తిని పంపమని ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈ రెండు. మరి ఇక్కడ మీ గురించి మీరు అడగరా? దేవా నాలో ఉన్న హాని కూడా విరగొట్టు ప్రభువా. సేవకుల ఐక్యమైతేనే కాదు ప్రభా, సంఘముగా మేము కూడా ఏకాత్మ కలిగిన వారమై ఉండాలి. నేను కూడా నాకంటే ఇతరులు యోగ్యులు అనుకునే మనసుకు రావాలి. ఆ విధంగా నన్ను కూడా విరగొట్టు ప్రభువా. అయ్యా సీరియస్గా తీసుకుంటున్నారా లేకపోతే ఇటీనీటి వదిలేస్తారా? మహారాజులు, అమ్మలారా, అయ్యలారా, ఇంక ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే వాక్యం అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దిగొస్తేనే హృదయాల్లో మార్పు కలుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే సూచక్రియలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే సేవకుల విరిగి నలిగిన మనసు వచ్చేది. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే నా పరిస్థితులు మారుతాయి. పరిశుద్ధాత్మ శక్తితో ఉంటేనే వాక్యం అర్థమవుతుంది. రండి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి రండి. దేవా నీ అగ్నిని భూమి మీదకి పంపించి, నీ శక్తిని భూమి మీదకి పంపించు. కూలిపోయిన మా ప్రార్థనా బలిపీఠాలు తిరిగి కట్టు దేవా. మమ్మల్ని బలపరచు దేవా. మాలో ప్రార్థనా ఆత్మని, ప్రార్థనా తాపాన్ని రెచ్చగొట్టు ప్రభువా. మమ్మల్ని ఆకర్షణలకు గురి చేసి బలహీనపరుస్తున్నటువంటి దురాత్మలను బంధించు దేవా. దురాత్మలను బంధించు దేవా. అసలైన సంగతులు మాకు మరుగు చేసి వ్యర్థమైన వాటిని మా ముందుకు తెచ్చి మమ్మల్ని మోసగిస్తున్న దురాత్మలను, దయ్యములను బంధించు దేవా. వాటిని పాతాళమునకు పంపు, వాటిని పాతాళమునకు నెట్టివేయి. వాస్తవమైనవి వాస్తవంగా చూచే కళ్ళు మాకు దయచేయి. దేనికోసం మా కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే మా కన్నుల నుండి కన్నీరు వచ్చేటట్టు చేయి. దేనికోసం మా గుండె బద్దలు కావాలో దానికోసమే మా గుండె బద్దలయ్యేటట్టు చేయి దేవా. మేమందరం ఏకమై అడుగుతున్నాం దేవా, ఏకమై అడుగుతున్నాం దేవా.
కనికరించు, మా ప్రార్థన ఆలకించు. సంఘములోనికి నీ అగ్నిని పంపు, సమాజంలోనికి నీ అగ్నిని పంపు. నీ శక్తి దిగి రావాలి, నీ ప్రభావం దిగి రావాలి, ఒరిజినల్గా రావాలి. మోసగాళ్ళు, అబద్ధీకులు, మాయమంత్రాల వాళ్ళు, గారడీగాళ్ళు మారాలి. అబద్ధ బోధ చేసేవాళ్ళు మారాలి. సత్యస్థాపన జరగాలి. నా ప్రార్థన గైకొని జవాబిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడుకుంటూ ఈ ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముతూ, దీంతో పాటే మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు కూడా పరిష్కరించి మా బిడ్డలందరినీ నీ హస్తముతో ముట్టి బాగు చేసి అందరినీ ప్రార్థనా పరులను చెయ్యి. ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ఏ విషయాల కోసం చేయాలో ఆ దర్శనం, ఆ భారం కూడా వారికి దయచేయి. కృపతో జ్ఞాపకం చేసుకో. లేఖనం అర్థమయ్యేటట్టు శక్తి నీవు, ప్రజలు మారేటట్టు అద్భుత కార్యములు జరిగే శక్తి నీవు, సేవకుల్లో ఏక మనసు వచ్చేటట్లు శక్తి నీవు. కృప చూపు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.